ఈ మోడల్ టెస్ట్ నెంబర్ 6 question. K and S got 621 and 522 marks respectively. If K scored 69% and what percentage scored by S? అంటే K అనేవాడు 621 స్కోర్ చేశాడంట, ఎస్ అనేవాడు 522 స్కోర్ చేశాడంట. సో K స్కోర్ చేసింది 69% అయితే సుధా స్కోర్ చేసింది ఎంత పర్సెంట్కి ఈక్వల్? K ఎంత స్కోర్ చేశాడు? 69% వాల్యూ ఈ 621 అంట. అదే కదా తన మార్క్స్, ఇలా తన మార్క్స్ ఇవే. సో ఈ 522 దేనికి ఈక్వల్, ఈ 522 దేనికి ఈక్వల్ అని అడిగాడు. ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోద్ది. సో ఈ 522 ఇంటూ 69/621. సో ఇప్పుడు కొట్టేయడానికి చూద్దాం. 3 ఎక్కం పోయిద్దా, అన్ని ఎక్కలు చూసుకుంటా వద్దాం. కింద 2 ఎక్కం పడడానికి లేదు, 3 ఎక్కం పోయిద్దా చూద్దాం. 2 2 4 5 9 1 2 3 1 2 3 3 6 9 9 ఎక్కం పోయిద్ది కదా. సో 9 ఎక్కం కొట్టేస్తున్నా. 9 9 5 45. ఇంకెంత మిగిలింది? 7 మిగిలింది. 9 8 72. ఎక్కడ 9 9 9 7 63 9 6 54 9 9 61. 9 ఎక్కం కొట్టేస్తున్నా. చివరిని పసిగట్టాలి మనం. చివరి ఒకటి మిగిలిపోయిందంటే కన్ఫామ్ 9 వచ్చేసింది. అలా 6 9 54 54 64 నుంచి 62 నుంచి 54 తీసేస్తే 81 అలా కొట్టేసాం. సో ఈ 69 కొట్టేసాం. 58 మన ఆన్సర్. ఇచ్చిన వాల్యూస్ అడిచాడు. K అండ్ S మార్క్స్ ఇచ్చాడు. K స్కోర్ ఎంత దీనికి ఈక్వల్ అని ఇచ్చాడు 69%కి. సో ఈ 522 దేనికి ఈక్వల్, అంతే కదా. ఒక వాల్యూ ఇచ్చి దీనికి ఈక్వల్ అన్నప్పుడు ఇంకో వాల్యూ ఇచ్చి అంతకి ఈక్వల్ అంటే మనం ఈక్వేషన్ మెథడ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఇఫ్ A + B = 24 and A - B whole square = 268, then find the value of product of AB. సో ఇలాంటి వాల్యూ లెక్కలు ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములాస్ యూస్ చేయాలి. ఏం ఫార్ములాస్ ఉన్నాయి? A + B A - B whole square ఫార్ములాస్ 2 ఉన్న ఫార్ములా మనకు కావాలి. 2 డిఫరెంట్ ఫార్ములాలు మాత్రమే ఉన్నాయి. ఏమున్నాయి అవి? A + B whole square plus A - B whole square = 2 of A square plus B square ఒక ఫార్ములా. రెండోది A + B whole square minus A - B whole square = 4AB. సో ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూ లేదు కాబట్టి నేను ఇది ఎంచుకుంటాను. ఎందుకు? ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఏబి ఉందిగా, మనం కనుక్కోవాల్సింది ఏబీనే కదా. సో ఇది ఎంచుకోవాలి మనం ఫార్ములా. సో ఈ ఫార్ములా మనం కరెక్ట్గా అప్లై చేయడం వస్తే, మన ఫార్ములా బై హెడ్ చేయడం వస్తే వచ్చేస్తుంది. సో ఈ A + B వాల్యూ ఎంత ఇచ్చాడు? 24 హోల్ స్క్వేర్ 576 మైనస్ A - B హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 268. 576 మైనస్ 268. 576 మైనస్ 268. 16 నుంచి 8 పోతే 8, 6 నుంచి 6 పోతే 0, 5 నుంచి 3 పోతే 2 = 4AB. అది మనం చేయాల్సింది 4AB. సో ఇప్పుడు AB కావాలంటే మనకి 4 ఇవతలు తీసుకురావాలి. 4 ఎక్కం కొట్టి 4 ఒకట్లో 4 7 28, 2 మిగిలిద్ది. మళ్ళీ 8 కింద దించుకుంటాం. 4 7 28. సో ప్రొడక్ట్ వాల్యూ AB = 77. ఇలాంటి A + B A - B కనుక్కొని A - B కనుక్కోమని ఇలాంటి లెక్కలు ఇచ్చేయడానికి మనం డైరెక్ట్ ఫార్ములాస్ యూస్ చేయడమే. ఫార్ములాస్ ఏమన్నాయి మనకి? A + B whole square = A square plus B square plus 2AB. A - B whole square = A square plus B square minus 2AB. A square minus B square = A plus B into A minus B. అలా ఇలాంటి ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి మనం యూస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. The mean of the data is 42 and the median of the data is 53. Calculate the mode. మోడ్ అడిగాడు. సో అసలు వీటి అర్థాలు ఏంటో చూద్దాం. మీన్ అంటే ఏంటంటే యావరేజ్. జస్ట్ యావరేజ్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అదే మీన్. నౌ మీడియన్ అంటే ఏం లేదు, కొన్ని అంకెలు ఇస్తాడు. 22 23 24 27 30 ఇలా ఇచ్చాడు. వీటిలో మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మిడిల్లో ఉండే నెంబరే మనకి మీడియన్ అయ్యిద్ది. అసెండింగ్ ఆర్డర్ ఒక 21 రాసుకున్నాం అనుకో, ఇటు 10 ఉంటాయి, ఇటు 10 ఉంటాయి, ఒకటి మధ్యలో మిగిలిపోయేది కదా, అదే ఈ 21 నెంబర్ల యొక్క మీడియన్. అలా. సో మరి మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటే కొన్ని వాల్యూలు రాసుకున్నాం, అంటే కొన్ని నెంబర్లు రాసుకున్నాం. 1 2 2 3 4 5 6
ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో, ఇప్పుడు 2 ఉంది. 2 4 సార్లు రిపీట్ అయిందనుకో అదే మోడ్. ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబరే మోడ్. సో, ఈ ఎంపిరికల్ ఫార్ములా మనకు కావాలి. ఈ ఎంపిరికల్ ఫార్ములా లెక్కలు అసలు వదలకూడదు. సింపుల్. చూద్దాం ఇప్పుడు లెక్క. సో, మీన్ ఈక్వల్ టు 42, మీడియన్ ఈక్వల్ టు 53. మోడ్ కనుక్కోమన్నాడు. మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది అసలు ఎంపిరికల్ ఫార్ములా ఈక్వల్ టు మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది యూనివర్సల్ ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా అంటే ఈ ఫార్ములా మనం వేయాలి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇప్పుడు వాల్యూలు అడిచాడుగా సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఎంత ఇచ్చాడు 53. 3 ఇంటూ 53 మైనస్ మీన్ ఎంత ఇచ్చాడు 42. 2 ఇంటూ 42. 2 ఇంటూ 42 ఎంత 84 మైనస్ 53 ఇంటూ 3 159. చూద్దాం అప్పుడు 159 మైనస్ 84. 9 నుంచి 4 పోతే 5, 15 నుంచి 8 పోతే 7. సో మనకేంటి ఈ ఆన్సర్ వచ్చేసింది. అంటే మోడ్ ఈక్వల్ టు 75. ఈ ఫార్ములా గుర్తుండాలి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇదే ఎంపిరికల్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. A and B can complete the work in 15 days. A alone can complete the work in 17 days. Then the B alone complete 2/3 of work in how many days? అంటే ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది ప్రోడక్ట్ అంటే ఏంటిది 7 into 50. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఏబి వర్క్ ఇచ్చి ఒకటి వర్క్ ఇచ్చి మిగతా వాడు కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా. ఏబి వర్క్ ఇచ్చాడు ఎంత 17, ఒకటి వర్క్ ఇచ్చాడు. ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఎంత 2. ఎంత కనుక్కోమన్నాడు టోటల్ వర్క్ కాదు. టోటల్ వర్క్ ఎంత 2/3. టోటల్ వర్క్ 3 parts. ఎంత కనుక్కోమన్నాడు 2/3 ఆఫ్ వర్క్ కనుక్కోమన్నాడు. 2/3 ఆఫ్ వర్క్ కనుక్కోమన్నాడు. ఏం చేయాలి జస్ట్ ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఇంటూ గివెన్ ఇన్ఫర్మేషన్. ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఇంటూ గివెన్ వర్క్. 2/3 ఆఫ్ వర్క్. క్యాన్సిలేషన్ 3 5 2 2 17 5 85. జస్ట్ ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఇంటూ గివెన్ వర్క్ ఆస్క్డ్ వర్క్ 2/3 కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 2/3 వేసుకున్నా. ఆన్సర్ ఈస్ 85. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ఏబి ఈజ్ టు బీసీ ఈక్వల్ టు AB is to BC, C equal to 4A and B equal to 18. Find the positive value of C. ఇలా ఉన్నప్పుడు మనకి ఏం రాసుకుంటాం ప్రొడక్ట్ ఆఫ్ అవుట్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఇన్ అంటే B స్క్వేర్ ఈక్వల్ టు A ఇంటూ C. ఓకే, ఇప్పుడు C వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాం. C ఈక్వల్ టు అంత A ఈక్వల్ టు A ఇంటూ C వాల్యూ అంత 4A. B స్క్వేర్ వాల్యూ అంత B అంటే అంత 18. స్క్వేర్ అంటే 18 స్క్వేర్ అంత 324. ఓకే, ఇప్పుడు చూద్దాం. 324 ఈక్వల్ టు 4A స్క్వేర్. 4 ఎన్నిసార్లు పోయింది దీంట్లో 4 8 32, 4 1 1. A స్క్వేర్ ఈక్వల్ టు 49. అప్పుడు A ఈక్వల్ టు ఎంత అయింది దేని స్క్వేర్ 81 అయింది 9 స్క్వేర్. అంటే A స్క్వేర్ ఈక్వల్ టు 81 అయితే A ఈక్వల్ టు 9 అయింది. ఆన్సర్ అది A ఈక్వల్ టు 9. మనం అడిగాదిగా C వాల్యూ. C అంటే ఏంటి ఇక్కడ 4A. సో 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 9. సో 4 ఇంటూ 9 ఈక్వల్ టు 36. జస్ట్ ఏం చేయాలి రేషియోలో బేసిక్ స్టెప్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ రాసా. ఏసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. 4A వచ్చింది. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 81 వచ్చింది. ఏ ఈక్వల్ టు 9 వచ్చింది. వాడు అడిగింది ఏంటి C వాల్యూ. C ఈక్వల్ టు 4A కదా. 4 ఇంటూ 9 36 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 at 6% రేట్ ఫ్రమ్ 9th February టు 10th April 2024. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2024. 9th February టు 10th April అంటే దేంట్లో ఇచ్చాడు మంత్లో ఇచ్చాడా డేస్లో ఇచ్చాడా డేస్లో ఇచ్చాడు. కాబట్టి ఫార్ములా SI ఈక్వల్ టు PTR బై 100. P ఎంత ఇచ్చాడు 3000 ఇచ్చాడు. ఈ టైమే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు 9th February నుంచి 10th April దాకా ఎన్ని రోజులు 9 నుంచి February 2024 అంటే లీప్ ఇయర్ కదా. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకెన్ని రోజులు ఉంటాయి 20 రోజులు ఉంటాయి. సో మార్చ్ ఏప్రిల్ మొత్తం ఎన్ని రోజులు 61 రోజులు. 61/366. ఇది ఇంపార్టెంట్. ఎందుకు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ లీప్ ఇయర్. లీప్ ఇయర్. ఆర్ ఎంత ఇక్కడ ఆర్ వేసేసుకుంటున్నాం. ఆర్ ఎంత 6/100. ఇప్పుడు చూద్దాం క్యాన్సిలేషన్. 2 0 2 0. ఇప్పుడు 61 36. 61 పోయిద్దాలో చూద్దాం చెక్ చేద్దాం.
61 ఆరులు 6 ఆరులు ఒక 6 6 6 6 36 366 క్యాన్సిల్ అయిపోయింది. ఎన్నిసార్లు 6 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, క్యాన్సిల్ చేసేసా. ఇంకెంత మిగిలింది 30. 30 మన ఆన్సర్. 30 మన ఆన్సర్. ఓకే, జస్ట్ ఏం చేయాలి, PTR/100 రాసుకున్నా. ఇక్కడ టైమే ఇంపార్టెంట్. ఎందుకు, ఇక్కడ డేస్లో ఉంది. డేస్లో వచ్చినప్పుడు ఇయర్ మనం చూసుకోవాలి. ఫిబ్రవరి ఇది నెలల్లో ఉంది కదా, డైరెక్ట్గా నెలలు వేసేయలేం. కాబట్టి రోజుల్లో కౌంట్ చేస్తాం. 9th ఫిబ్రవరి టు 10th ఏప్రిల్ దాకా నాకు 61 రోజులు వచ్చినాయి. బై టోటల్ వాల్యూ వేసుకున్నాం. ఎంత 366. అదే ఒకవేళ మనకి ఇయర్స్లో ఇచ్చాడనుకో ఈ పని అక్కర్లా. మంత్స్లో ఇచ్చాడనుకో 6 months అని ఇచ్చాడనుకో 6/12 వేస్తాం. ఎందుకు, టోటల్ మంత్స్ 12 కాబట్టి. ఇక్కడ 360 ఎందుకు వేసానంటే లీప్ ఇయర్ డేట్ అది నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి 366 వేసా. క్యాన్సిల్ అయిపోయింది. 61లోంచి 336 క్యాన్సిల్ అయిపోయింది. లేదంటే ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా, 6 6 36, 6 1 1 6 1 6, 61 వచ్చేది 61 కొట్టేయచ్చు. సో 30 మన ఆన్సర్. ఇది ఈ లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం. ది డయాగ్నల్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకవేళ డయాగ్నల్స్ అని క్వాడ్రిలేటరల్లో డయాగ్నల్స్ అని పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయితే దాన్ని మనం రాంబస్ అంటాం. అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. The diagonals of the quadrilateral are perpendicular to each other, which the length of one diagonal is 3 centimeters and the area of the quadrilateral is 180. Find the length of the other diagonal. So diagonals perpendicular each other quadrilateral అంటే దాన్ని ఏమంటే మనం రాంబస్ అని చెప్పాం. రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటిది, ½ into d1 into d2. ఏరియా ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇప్పుడు చూద్దాం లెక్క. సో ఈ ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు ½ into d1 into d2. ఈ ఫార్ములాస్ అని మనకు వస్తే లెక్క అయిపోద్ది. ఏరియా ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ 1 వాడే ఇచ్చేసాడు. 180 అని ఇంటూ 3 ఒకటి ఇచ్చాడు. ఈ d2 వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. ఒక డయాగ్నల్ వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి రాసుకున్నాం. d2 వాల్యూ మనం కనుక్కోవాలి. కొట్టేసుకో. 3 180 ఎన్నిసార్లు పోయిద్ది, 60 సార్లు పోయిద్ది. ఈ రెండు అవతలు తీసుకెళ్ళి బైలో ఉంది, అటు వెళ్తే ఏమైంది, మల్టిప్లికేషన్ అయింది. 60 into 2 120. అదర్ డయాగ్నల్ వాల్యూ ఈజ్ 120 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో నౌ a man sold an article at the gain of 57%. If he had sold it for 238 more. ఈ మోర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ మోర్ వచ్చినప్పుడు మనం కన్ఫామ్గా చేయాల్సిన స్టెప్ ఏంటిది, సబ్స్ట్రాక్షన్. హీ వుడ్ హ్యావ్ గెయిన్ 82%. వాడు 57కి అమ్మాల్సి, వాడు ఒక వస్తువుని 57కి అమ్మాడంట. సో 82కి అమ్మితే వాడు అమ్మిన దానికంటే 238 లాభం వచ్చేదంట. సో హీ వుడ్ గెయిన్ 82%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ మోర్ వచ్చినప్పుడు చెప్పే కదా, మనం మైనస్ చేస్తాం. దేంట్లో నుంచి, హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. ఈ 82 మైనస్ 57 ఈక్వల్ టు 238. ఇది స్టెప్. ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ మోర్ అనేది ఇంపార్టెంట్. మోర్ వచ్చిన చోట 238 మోర్ అని 2 నెంబర్లు ఇచ్చాడు అనుకో, వాటిని జస్ట్ మైనస్ చేసుకుని మనం దానికి ఈక్వేట్ చేయడమే. వాడేం అడిగాడు, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత, 100. సో ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంత అయినప్పుడు 100 వాల్యూ ఎంత. 82 నుంచి 57 తీసేస్తే 82 57 5 12 నుంచి 7 పోతే 5, ఇంక 7 1 7 నుంచి 5 పోతే 2 25 ఉంది. సో 25 పార్ట్లు 238. 100 పార్ట్స్ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. 238 into 100/25. 100 సార్లు 4 times. 238 into 4 432, 3 12 3 15, 2 8 1 9 952 మన ఆన్సర్. ఆ మోర్ వచ్చిన దగ్గర మనం కన్ఫామ్గా మైనస్ తీసుకుంటాం. రెండింటి మైనస్ తీసుకుని దానికి ఈక్వల్ చేసేసాం. అదే మన ఆన్సర్ వచ్చింది. 952 ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు లెక్క చేద్దాం. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ by dividing the method, the quotients are 4, 5, 9 and the last divisor is important. The last divisor is 18. Find the LCM. హెచ్సిఎఫ్ ఇప్పుడు హెచ్సిఎఫ్ 18 అనుకో, ఎల్సిఎం అనేది కన్ఫామ్గా హెచ్సిఎఫ్లో పోవాలి. అదే మన రూల్ మనం నేర్చుకుంది. చెక్ చేద్దాం. 18 అంటే దేంతో పోవాలి, జస్ట్ ఈ లాస్ట్ డివైజర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి హెచ్సిఎఫ్. లాస్ట్ డివైజర్ ఈజ్ 18. ఎల్సిఎం, హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం ఖచ్చితంగా హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఎల్సిఎంలో పోయిద్ది, ఎల్సిఎం ఖచ్చితంగా హెచ్సిఎఫ్లో పోయిద్ది. సో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇచ్చిన ఏదో ఒక నెంబర్లో అంటే ఈ నాలుగిట్లోకి ఏదో ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 18లో పోవాలంటే దేంతో పోవాలి, 9తో పోవాలి కదా, అది చెక్ చేద్దాం. 1 5 6 6 9 15
15 ఒక 8 23, 23 ఒక 4 27. సో ఇది అయిపోయింది. ఇంక చెక్ చేద్దాం. 1 9 10, 10 ఒక 13 23, 23 ఒక 7 30, 39 ఎక్కన పోయిద్దా? పోదు. ఇది చెక్ చేద్దాం. 1 9 10, 10 ఒక 6 16, 16 ఒక 13 29, 9లో పోయిద్దా? పోదు. ఇది 1 9 10, 5 3 8, 10 + 8 18 ఒక 8 26 పోదు. ఇది ఒకటే పోయింది. ఇదే మన ఆన్సర్. లెక్క మొత్తం చేయక్కలే, జస్ట్ మల్టిపుల్స్ బేస్డ్ మనం నేర్చుకోవాలి. లెక్కలు బాగా నేర్చుకుంటే అయిపోద్ది. సో 18 హెచ్సిఎఫ్ కాబట్టి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ రిలేషన్ ఏంటంటే ఎల్సిఎం అనేది ఖచ్చితంగా హెచ్సిఎఫ్లో పోవాలి. కాబట్టి 18లో ఆ నెంబర్ పోవాలి. 18లో పోవాలంటే కన్ఫర్మ్గా 9లో పోవాలి. కాబట్టి డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే దొరికేసింది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 20 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 బుక్స్. ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ వాల్యూలు రాసుకోవడమే. 20 ఎస్పి ఈక్వల్ టు 6 సిపి. అదే అడిగింది. 20 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 6 బుక్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఏమైందంటే ఎస్పి ఈక్వల్ టు 6 అయింది. సిపి ఈక్వల్ టు 40, సిపి ఈక్వల్ టు 20, ఎస్పి ఈక్వల్ టు 6. 20 అమ్మాడు, 20 కొన్నాడు, 6 అమ్మాడు. లాభమా నష్టం? నష్టం. ఎంత నష్టం? 14. ఎంత మీద? 20 మీద ఇంటూ 100. లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 20 100 నిమిషాలు పోయింది, 5 సార్లు పోయింది. సో 70% లాస్ ఈజ్ మన ఆన్సర్. ఇలా వచ్చినప్పుడు వాల్యూలు ఎలా రాసుకోవాలి? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 కాస్ట్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 బుక్స్. అంతే రాసుకున్నా జస్ట్. సో ఇలా రాసుకున్నాను. ఈ ఎస్పి దీనికి ఈక్వల్ అయింది, సిపి దీనికి ఈక్వల్ అయింది. సో 70% లాస్ మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఈ వాల్యూ అడిగారు. ఇప్పుడు 81 × 112. సో ఈ లెక్క మనం మొత్తం చేయలేం. ఎందుకు? మనకు యూనిట్ ప్లేసులు తెలుసు. 1 × 2, 2 ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. దారిద్రం. అన్ని 4లే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 81 మల్టిపుల్ ఏంటిది? 81 ఏ మల్టిపుల్? 9 మల్టిపుల్. 9 × 9. సో ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ కొట్టాలి. చెక్ చేద్దాం. 9 1 10, 10 9 19. 9 మల్టిపులా? కాదు. 9 8 17, 17 ఒక 2 19. కాదు. 9 6 15, 15 ఒక 2 17. కాదు. ఇంక ఈ 3 కానప్పుడు ఇదే మన ఆన్సర్. సో ఇది ఇలా ఇచ్చినప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ మల్టిప్లికేషన్ మీద బేస్ అయిపోవాలి. 81 అంటే కన్ఫర్మ్ 9 మల్టిపుల్ అని మనకు గుర్తుకు రావాలి. ఆ టైంలో 112 ఇదేని మల్టిపుల్. ఇది ఎక్కాలు స్పీడ్ పోతే మనకు అర్థమైపోద్ది. ఎక్కాలు 16 ఏళ్ళు. 16 అంటే ఖచ్చితంగా 4 మల్టిపుల్ ఉండాలి, 7 మల్టిపుల్ ఉండాలి. ఓకే, అట్లా 4 × 4 × 7 16 ఏళ్ళు. 16 ఏళ్ళు అలా గుర్తుకొచ్చేయాలి కావాలి. సో ఇది ఈ లెక్క చేసే పద్ధతి. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు లెక్క చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 81? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 81? 81తో పోవాలంటే ఎంత పోవాలి? 9తో పోవాలి. ఎందుకు? 9 × 9 మల్టిపుల్స్ మనం చూడాలి. లెక్కలు అందరిలా చేయకూడదు. సో చెక్ చేద్దాం. 5 2 7, 7 ఒక 6 13, 13 ఒక 5 18. ఇంక లెక్క మొత్తం చేయక్కర్లేదు, అయిపోయింది. ఇంక 18. ఇదే మన ఆన్సర్. ఎందుకు? 9తో పోయిందిగా. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో ది యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. Later it was realized that 32 is misreaded as 43. 32 is misreaded 43. Find the correct average. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా వాడతాం? యావరేజ్, గివెన్ యావరేజ్ ప్లస్ ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే దీంట్లో మిస్రీడెడ్ యాజ్, మిస్రీడెడ్ కాకుండా రియలైజ్ దట్ ఇది ఉంది కదా. 32 రియల్ వాల్యూ. 32 రియల్ వాల్యూ. ఏం మిస్రీడ్ చేశాడు? 43గా మిస్యూజ్ చేశాడు. బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్. ది యావరేజ్ ఆఫ్ 10 అని ఇచ్చాడు కదా, ఇది ఇక్కడ రాసుకోవాలి. యావరేజ్ ప్లస్ యాక్చువల్ మైనస్ ఇది మిస్రీడ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే రాసుకున్నా. 32లో 43లో 32 పోతే ఎంత? 11 మైనస్ 11 మైనస్ 10 అంటే ఇలా షార్ట్ కట్ అని చెప్పాను దీనికి. కింద 0 ఉన్నప్పుడు ఒక 0 ఉన్నప్పుడు జస్ట్ ఒక పాయింట్ పెట్టుకుంటే అదే మన ఆన్సర్ అని. సో 40 ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ 1.1 అంటే 40 మైనస్ 1.1. ఓకే, 40 మైనస్ 1.1. 9లో నుంచి 1 10లో నుంచి 1 పోతే 9, 9 ఉంటుంది.
9 నుంచి ఒకటి పోతే 8, 38. సో 38.9. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 48. సో మార్క్స్ ఆర్ మిస్రీడెడ్ 42. 32 ఈజ్ మిస్రీడెడ్ 43. వాట్స్ ద కరెక్ట్ మార్క్స్ ఆఫ్ ఈస్ కరెక్ట్ యావరేజ్ అని అడుగుతాడు. ఫార్ములా ఈజ్ గివెన్ యావరేజ్ ప్లస్ యాక్చువల్ వాల్యూ మైనస్ మిస్రీడెడ్ వాల్యూ బై టోటల్ అబ్జర్వర్స్ అది. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క, ఈ లెక్క చూద్దాం. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మీడియన్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని మిడిల్ వాల్యూ మన ఆన్సర్ అయిపోద్ది. మిడిల్ వాల్యూ అంటే లెక్కేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మిడిల్ వాల్యూ ఏమైంది అప్పుడు 11 ఉన్నాయి. సరిగ్గా పంచాలి. ఇటు 5 మొత్తం సరిపోయినాయి. ఇదే మిడిల్ వాల్యూ అంటే ఎన్నోది 6ది మిడిల్ వాల్యూ. ఓకే, ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఆడ్ నెంబర్ కౌంట్ అంటే ఎంత ఏంటి, ఇప్పుడు ఇక్కడ 11 ఇచ్చాడు, దానికి +1 యాడ్ చేసుకుని /2 చేస్తే మిడిల్ వాల్యూ వచ్చేస్తుంది. +1 యాడ్ చేసుకున్నా, /2 యాడ్ చేసా, ఎంత 12/2 6. అంటే మనం రాసుకునే 6వ టర్మ్ మన ఆన్సర్ అయిపోద్ది. ఓకే, ఒకవేళ అదే ఆ టర్మ్స్ ఇచ్చాడనుకో, ఏంటివి ఈవెన్ టర్మ్స్. ఇప్పుడు ఈ 11 అనేది ఆడ్ టర్మ్స్ కదా, ఆడ్ నెంబర్ ఇచ్చాడనుకో ఇలా +1/2. అదే అనుకో +n/2 +1 ఇలా బయట రాసుకుంటాం. సో అదంతా అక్కర్లేదు, జస్ట్ ఇప్పుడు చూడు. ఇప్పుడు మనం రాసుకునే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి ఇచ్చిన నెంబర్లన్నీ, అంటే చిన్న నుంచి పెద్దకే. సో ఫస్ట్ నెంబర్ 12 ఒకటి అయిపోయింది. 6 నెంబర్ మన ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. 12 తర్వాత చిన్న నెంబర్ ఏంటిది 19. దాని తర్వాత 24 3 అయిపోయాయి. 24 తర్వాత 56 తర్వాత 70. ఎన్ని అయిపోయినాయి 1, 2, 3, 4, 5. ఇప్పుడు రాసేది మన ఆన్సర్ 71. 6వ లెక్క, 6వ ఇదే కదా, ఇదిగో 6వది. ఎందుకు 6వది 11 ఉన్నాయి, మిడిల్ వాల్యూ మనకు కావాలి. ఇటు 5 అటు 5 ఉంటాయి, మిడిల్ వాల్యూ అంటే 6వదే కదా, కాబట్టి ఈ 71 మన ఆన్సర్. ఇది మీడియన్ అంటే. అసెండింగ్ ఆర్డర్లో రాసుకుని మిడిల్ వాల్యూనే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుని తర్వాత మిడిల్ వాల్యూ కనుక్కోవడమే ఈ మీడియన్ అంటే. మీన్ అంటే ఏంది, యావరేజ్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మోడ్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ అంటే ఏంటి, పక్కన ఆడ్ నెంబర్స్. నేను ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నా. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ అది ఎంత ఉండాలి 2 ఉండాలి. అంటే సపోజ్ ఇది 1 అనుకున్నాం అనుకో, 2, 3 అంతే కదా. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి 1, 3, 5, 7. కాబట్టి డిఫరెన్స్ సమ్ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. కాబట్టి 1 ఎక్స్ 2 x+2 ప్లస్ x+4. ఎక్స్ ప్లస్లో జస్ట్ ఏ నెంబర్ అని పెట్టుకో, మనకు కావాల్సింది ఇది ఏంటిది కన్సిక్యూటివ్ కావాలి, కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటే వెళ్తున్నా. ఇంకేంటిది +x+6 ఎన్ని అయినాయి 1, 2, 3, 4, 6 అడిగాడు. +x+8 +x+10 /6 ఎందుకు వేసాను, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ = 30. ఇది మనం రాయాల్సిన స్టెప్. ఎందుకు, ది యావరేజ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ నేను ఫస్ట్ x అనుకున్నా, నెక్స్ట్ ఆడ్ నెంబర్ రావాలంటే x+2, నెక్స్ట్ x+4. సపోజ్ ఇది 1 అనుకున్నాను, x = 1 అనుకున్నా. 1 + 2 ఎంత 3, 1 + 4 ఎంత 5. 1, 3, 5, 7, 9, 11 ఇలా రాసుకుంటున్నా. కాబట్టి ఎలా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళా, x+2 x+4. ఎందుకు కన్సిక్యూటివ్ కాబట్టి పక్కన. /6 ఎందుకు వేసావు అంటే యావరేజ్ ఫార్ములా ఏంటిది, టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ = యావరేజ్. వాడు యావరేజ్ వాల్యూ ఇచ్చేసాడు, 30 ఇచ్చేసాడు. సో దీన్ని అవతల తీసుకెళ్తున్నాం. అప్పుడు ఇటు బైలో ఉంది, ఇటు వెళ్తే ఏమైద్ది ఇంటూ అయింది. సో 30 × 60 అంత 180. ఇప్పుడు ఎక్స్లన్నీ కూడుకోవాలి. ఎన్ని 1, 2, 3, 4, 5, 6. సో 6 ఎక్స్లను మనం 6x అని రాసుకుంటాం. ప్లస్ ఇప్పుడు ఇవి కూడుకుందాం. 2, 4 ఎంత 6, 6, 6, 12, 12 ఒక 8, 20, 21, 10, 30. సో 6x + 30 = 180. ఈ 30ని అవతల పట్టుకో, అదిగో 6x + 30. ఓకే, 6x + 30 = 180. ఈ 30ని అవతల తీసుకెళ్ళా, 6x = 150. ఈ x = 150/6
6 రోళ్ళు 12, 30. సో ఎక్స్ ఈక్వల్ టు 25. కానీ వాడు అడిగింది ఏంటి మనల్ని? లార్జెస్ట్ వాల్యూ బై స్మాలెస్ట్ వాల్యూ ఎక్స్ 25. స్మాలెస్ట్ వాల్యూ అంటే ఏమైపోయింది? ఫస్ట్ నెంబర్ ఎక్స్, నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 8, ఎక్స్ ప్లస్ 10 కదా. ఇది లార్జెస్ట్ వాల్యూ, ఇది స్మాలెస్ట్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ 25 వచ్చింది. లార్జెస్ట్ వాల్యూ ఏమొచ్చింది అప్పుడు? ఎక్స్ ప్లస్ 10 కదా, మనం తీసుకున్నవే. ఎక్స్ ప్లస్ 10 ఏమైంది అప్పుడు? 35 అయింది. డిఫరెన్స్ ఎంత? 10. ఇదే మన ఆన్సర్. 10 మన ఆన్సర్. కంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే ఆడ్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నా, నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 2 అనుకున్నా. ఎందుకు? ఇది 1 అనుకున్నాం అనుకో, ఇది 3 అయింది కాబట్టి. నెక్స్ట్ ఏం రాసుకుంటాం? ఎక్స్ ప్లస్ 4 రాసుకుంటాం. ఎందుకు? 5. అలా కంజుగేటివ్ ఉన్నప్పుడు మనం +2 యాడ్ చేసుకుంటా వెళ్ళాం. సో ఇది డిఫరెన్స్ అడిగాడు. దేనికి? లార్జెస్ట్కి స్మాలెస్ట్కి. లార్జెస్ట్కి స్మాలెస్ట్కి డిఫరెన్స్ 10. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూద్దాం. విచ్ పాజిటివ్ నెంబర్ షుడ్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్? ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఇక్కడ క్వశ్చన్ మార్కే. సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఎక్స్ అనుకుంటున్నా. అంటే ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 504 ఇంటూ 56 ఇలా చేసుకున్నాం. సో అంటే ఈ వాల్యూ ఖచ్చితంగా దీని స్క్వేర్ వాల్యూ ఎంత అవ్వాలి కదా. సో మల్టిప్లై చేసుకుందాం. యూనిట్ డిజిట్ మల్టిప్లై చేద్దాం. 4, 6, 4 6 24 అవ్వాలి. సో యూనిట్స్ ప్లేస్లో 4 రావాలి. సో యూనిట్స్ ప్లేస్లో స్క్వేర్ వచ్చి అది స్క్వేర్లో యూనిట్ ప్లేస్లో 4 వచ్చే నెంబర్ ఏ నెంబర్లో ఉన్నాయి మనకి? 2 స్క్వేర్ 4. ఇంకోటి ఏముంది? 8 స్క్వేర్ 64. ఓకే, అంటే ఈ నెంబర్ ఖచ్చితంగా అయితే 2తోనే ఎండ్ అవ్వాలి లేదా 8తోనే ఎండ్ అవ్వాలి. ఎందుకు? దాని స్క్వేర్ వాల్యూ చివరిలో 4 వచ్చింది కదా. కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 3 ఉందా? లేదు. 8 ఉంది, సక్సెస్ అయింది. ఎందుకు? 8 ఉండే ఛాన్స్ ఉంది. 2 ఉందనుకో మన లెక్క రాంగ్ అయిపోద్ది. ఇక్కడ 2 లేదు కదా, కాబట్టి ఈ 8 మన ఆన్సర్. జస్ట్ ఏం చేయాలి? స్క్వేర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ వచ్చింది. సో యూనిట్ ప్లేస్ కన్సిడర్ చేసా. 4 వచ్చింది. స్క్వేర్స్లో ఏ వాల్యూ మనకు 4 వచ్చింది? అయితే 2 స్క్వేర్ 4 వచ్చింది, లేదా 8 స్క్వేర్ 64. యూనిట్ ప్లేస్ 4 వచ్చింది కదా. సో అంటే స్క్వేర్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 2 అవ్వాలి. ఎందుకు? యూనిట్ ప్లేస్ కావాలి. యూనిట్ ప్లేస్ మనకు 4 రావాలి. అయితే 2 అవ్వాలి. ఆ నెంబర్ యొక్క ఎండింగ్ 2 అవ్వాలి, లేదా 8 అవ్వాలి. సో ఆప్షన్స్లో ఎక్కడ 2 లేదు, 8 ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూద్దాం. ద ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ ద హౌస్ ఈస్ 1,23,016 రూపీస్. ఇట్ ఇంక్రీజెస్ టు 1,40,000. హౌ మచ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్డ్? అంటే ఫస్ట్ 1,23,016 ఉందంట, 1,40,203 అయిందంట. ఇంక్రీజ్ అయిందా అవ్వలేదా? అయ్యింది. ఎంత అయిందో చూద్దాం. ఇప్పుడు 1,23,016 తీసేద్దాం. ఎంత? 13లో నుంచి 6 పోతే 7, ఇక్కడ 9 నుంచి 1 పోతే 8, ఇక్కడ 1లో నుంచి 0 పోతే 1, ఇక్కడ 0. ఇది 10లో నుంచి 3 పోతే 7, 3 నుంచి 2 పోతే 1. సో 17,187 బై ఎంత మీద ఇంక్రీజ్ అయింది? 1,23,016 ఇంటూ 100. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంతే. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ వెరీ టఫ్. రౌండెడ్ ఆఫ్ అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 16 ఉంది చివర. 16 ఉంటే దేంతో పోయిద్ది అంటే 16 4 ఎక్కలో పోయిద్దిగా, కాబట్టి టోటల్ నెంబర్ మొత్తం 4 ఎక్కలతో డివైడ్ అయిపోయింది. ఎలా చదువుతున్నాం అంటే ప్రాక్టీస్. సో ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ రిమెంబర్. సో డివిజిబిలిటీ రూల్స్ మనకు బాగా వస్తే లెక్కలు ఈజీ అయిపోతాయి. డివిజిబిలిటీ రూల్స్ మనకు బాగా రావాలి. సో ఈ 4తో పోయిద్ది, ఈ 100 కూడా 4తో పోయిద్ది. ఎన్నిసార్లు పోయిద్ది? 25 సార్లు పోయిద్ది. సో 4తో డివైడ్ చేద్దాం. 4 3 12, 3 మిగిలిపోయింది 0, 30 దిగిద్ది. అప్పుడు 30కి ఎంత? 7 3 28, 0 4 ఇంత వాల్యూ వచ్చింది మనకి. 30,704 ఇంత వాల్యూ వచ్చింది. సో ఈ లెక్క చేసుకుంటూ పోను 14%కి ఈక్వల్ అయింది. 14%. ఇంత లెక్క చేయక్కర్లా, జస్ట్ ఈ నెగ్లిజిబుల్ వాల్యూ మనం చేసేయచ్చు. ఎలా? ఇప్పుడు 123:140 అంటే 123 కొన్నాడు, 140 అమ్మాడని. ఈ వాల్యూ మనం పట్టించుకోకర్లేదు, ఎందుకు? రౌండెడ్ ఆఫ్ ఇచ్చాడు కదా. సో అందుకు అలా చేసినా మనకు సింపుల్గా లెక్క అయిపోద్ది. నేను కాంప్లికేట్ చేసేసాను. ఇలా చేసినా సేమ్ వాల్యూ వచ్చింది, 14%కి ఈక్వల్. ఇది చేసిన మనం లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఈ లెక్క కొంచెం ట్రికీ అండ్ ఇంపార్టెంట్. ఇఫ్ అ సమ్ ఆఫ్ 6,70,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ అ ఇయర్
ఎట్ 2% పర్ యానం హాఫ్ ఇయర్లీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రేట్ని ఇలా ఈ హాఫ్ ఇయర్లీ ఇలా ఇచ్చి దాంతో డివైడ్ చేస్తాం. ఎంత హాఫ్ ఇయర్లీ అని ఇచ్చాడు, హాఫ్ ఇయర్లీ. సో అంటే 2 సంవత్సరాలు చేసేసాడు. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పర్సెంట్ అని అర్థం. ఓకే, ఇది మనం చేయాల్సిన లెక్క. ఇలా రేట్ సపోజ్ 2 ఇయర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ రేట్ ఫర్ 2 ఇయర్స్ అని ఇచ్చాడు. ఫర్ ఏ ఇయర్, నాట్ సారీ 2 ఇయర్స్ కాదు. సో 2% పర్ యానం హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన దాన్ని ఇలా హాఫ్తో డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ సపోజ్ 10 ఇచ్చాడు అనుకో, 5% హాఫ్ ఇయర్లీ అలా. సో ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ, 1% ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం కనుక్కోవడానికి ఇప్పుడు ఎలా ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఈ రేట్స్ని మనం ఆ ఫార్ములా ఉందిగా ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 ఆ ఫార్ములా కట్టి దీంతో ఇంటూ చేస్తాం. ఇది ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే. సక్సెసివ్ ఇంట్రెస్ట్ ఈ కాన్సెప్ట్ పేరు. చూద్దాం ఇప్పుడు లెక్క. సో ఎంత వచ్చింది, 2% వచ్చింది. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్ అంటే 6 నెలలకి హాఫ్ ఇయర్లీ కాబట్టి 2 క్యాన్సిల్, ఒక్కొక్కటి అంటే 6 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి. కాబట్టి ఇప్పుడు వీటిని సక్సెసివ్ చేస్తాం. ఎలా, 1 + 1 + 1 × 1/100 2 + 0.01 = 2.01%. ఇది మనకు వచ్చే వాల్యూ. ఇలా ఇచ్చినప్పుడు ప్రతిసారి ఇంతే చేయాలి. జస్ట్ క్యాన్సిల్ చేసేసా, 1 వచ్చింది. సో హాఫ్ ఇయర్కి ఆ హాఫ్ ఇయర్ 1, ఈ హాఫ్ ఇయర్ 1 ఇలా వచ్చినప్పుడు మనం సక్సెసివ్ చేయాలి. సక్సెసివ్ చేస్తే ఎంత వచ్చింది, 1/100 వచ్చింది. పైన ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది, అది ఒక 2 ఉంది అంటే రెండో దాని ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నా. సో ఇప్పుడు దీన్ని ఆ 6 ఇచ్చిన ప్రిన్సిపల్తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఇచ్చిన వాల్యూ వచ్చేస్తుంది. 2.01/100 × 67000. అంతే కదా. ఈ 2 పాయింట్స్ పోయాయి. ఇగో ఇది ఉంది కదా, ఈ 2 డాట్స్ని 100తో మల్టిప్లై చేసుకున్నాం. అప్పుడు ఏమైంది, ఈ 2 డాట్స్ పోతాయి. అంటే 201 × 67. సపోజ్ ఇక్కడ చూద్దాం. ఎలా, ఇప్పుడు 2.36 × 100 ఉందనుకో, ఇది ఎలా మారిపోయింది అంటే ఇంటూ 100తో ఉంది కదా, పాయింట్ ఇటు మూవ్ అయింది 2 పాయింట్లు, అంటే 236 వచ్చేస్తుంది. సేమ్ అదే స్టెప్ ఇక్కడ వేసా. 2.01 × 6700 ఉంది. ఈ 100 ఉంది కదా, ఈ 6700 అంటే ఏంటిది, 67 × 100 కదా. సో ఈ 2 పాయింట్లు ముందుకు జరిపేశారు కాబట్టి 201 × 67 వచ్చింది. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. ఇచ్చిన ఆన్సర్లో ఇది యూనిట్ ప్లేస్ ఎంత ఉంది, 1 × 7 ఉంటుంది. సో ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన ఆన్సర్ ఒకటే ఉంది, 13,467. 7తో ఎండ్ అయిన ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్. ఇఫ్ లేదనుకో ఇది మల్టిప్లై చేసుకోవడమే. ఇక్కడ మెయిన్ స్టెప్ ఇది. హాఫ్ ఇయర్ అన్నప్పుడు ఇచ్చిన రేట్తో మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, 2/4 అలా వేసుకుని ఇక్కడ పంచుకుంటాం ఇంకా. ఓకే, అలా హాఫ్ ఇయర్లో సంవత్సరాన్ని 2గా డివైడ్ చేసుకున్నాను. అప్పుడు ఒక్కొక్కటిగా పంచాను, సక్సెసివ్ చేశాను. 2.01 వచ్చింది. 2.01 ఇది చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అదే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers x and y ఈజ్ 45. ఇది 45 అంటే XY = 45 అండ్ దేర్ సమ్ ఈజ్ 14. సమ్ అంటే ఏంటి, x + y = 14. ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అడిగాడు. మన ఫార్ములా తెలుసు కదా, ఈ 3 ఉన్న ఫార్ములా ఏంటంటే మన ఫార్ములాస్ వచ్చి ఉండాలి. x + y హోల్ క్యూబ్ ఈక్వల్ టు a + b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a³ + b³ + 3ab ఆఫ్ a + b. ఇది అదే వర్డ్స్లో ఇచ్చాడు. ది ప్రొడక్ట్ అంటే ఏంటి, XY. ది ప్రొడక్ట్ XY ఆఫ్ 2 numbers ఈజ్ 45 అండ్ దేర్ సమ్ అంటే ఏంటి, ప్లస్లు x + y అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్. ఈ x³ + y³ మనకు కనుక్కోమన్నాడు. ఇప్పుడు x + y ప్లస్లో ఏం పెట్టుకుంటాం, 14 క్యూబ్ అంటే ఎంత, 2744. నోట్లో ఉండాలి వాల్యూస్. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. x + y హోల్ క్యూబ్ ఈక్వల్ టు a³ x³ + y³ + 3 of xy +
ఎక్స్ ప్లస్ వై, ఇదే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. అదే ఫార్ములా. ఎక్స్ ప్లస్ వై ఎంత అన్నాడు? 14 క్యూబ్ ఎంత? 2744. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇదే మనం కనుక్కోవాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3ab. ఏబి ఎంత ఇచ్చాడు అంటే XY వాల్యూ ఎంత ఇచ్చాడు? 45. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడు? 14. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. లేదా మల్టిప్లికేషన్ ఎందుకు, జస్ట్ మనం ఏమంటాం, యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. 3 5 15. యూనిట్ ప్లేస్ అంతా 5 5 4 20. యూనిట్ ప్లేస్ అంతా 0. ఈ 0 ఇటు ప్లస్లో ఉంది, 0 అటు వెళ్తే ఏమైంది? -0 అయింది. అంటే ఇక్కడికి వచ్చింది యూనిట్ ప్లేస్ నేను చూస్తున్నా. 4 - 0 ఏమొచ్చింది యూనిట్ ప్లేస్లో? ఖచ్చితంగా 4 రావాలి. అదే మన ఆన్సర్. లేదు అంటే లెక్క చేసేద్దాం. 3 × 45 ఎంత? 43 is 120, 5 3 is 15, 135 × 14. ఇది 135 వచ్చింది, ఇంక ఇంటూ 14. 5 14 70, 3 14 42, 1 7 49, 14 14 14 14 18. సో ఈ వాల్యూ మొత్తం 1890 వచ్చింది. అవతల తీసుకెళ్తున్నాం. 27 44 18 90. ఇదిగో యూనిట్ ప్లస్ 0నే వచ్చింది. 4లో 0 పోతే 4, 14 నుంచి 9 పోతే 5, 16 నుంచి 8 పోతే 8. 854 మన ఆన్సర్. ఎంత లెక్క చేయకుండా జస్ట్ ఈ యూనిట్ ప్లేస్ చెక్ చేస్తే సరిపోద్ది. యూనిట్ ప్లేస్ చెక్ చేయాలంటే మనకి ఏం రావాలి? ఎక్కాలు. 3 5 15 అంటే 5 వచ్చింది చివరిలో. 5 4 20 అంటే చివరిలో 0 వచ్చింది. ఇటు ప్లస్ ఉంది కదా, మనకు కావాల్సింది ఈ వాల్యూ. సో ఈ వాల్యూని ఇటు తీసుకెళ్తే ఏమైంది? మైనస్ అయింది. ఇక్కడ ఏముంది? 4 ఉంది. 4 - 0 ఏమైంది? 4 అయింది. 4 వచ్చింది. సో ఇది వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. An electric pump can fill a tank in 6 hours. Due to leakage, it can take 7.5 hours. అంటే 7.5 hours అంటే అంత 7.5 hours. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. తర్వాత ఏమి ఇచ్చాడు? హౌ మచ్, ఇంకా సుత్తు మొత్తం మనం పట్టించుకోక్కర్లేదంట. సో ఇలా ఇచ్చినప్పుడు లెక్క ఇంత అంటే నార్మల్గా ఎంత టైం పట్టిద్ది, డ్యూ టు లీకేజ్ ఎంత టైం పట్టిద్ది అని ఇచ్చినప్పుడు జస్ట్ ప్రోడక్ట్ 6 × 7.5ని 7.5గా రాసుకుంటున్నాను నేను, అంతే కదా. ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 7.5 నుంచి 6 తీసేస్తే అంత 1.5. 7.5లో నుంచి 6 తీసేస్తే 1.5. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్లు పైన కింద సేమ్ ఉన్నప్పుడు జస్ట్ నార్మల్గా కొట్టేయటమే. 15 75 ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. ఓకే, 6 5 30 మన ఆన్సర్. ఓకే, ఇంకా జస్ట్ ఓ పైప్ ఎలా ఉంది, డ్యూ టు లీకేజ్ ఇంత టైం తీసుకుంటుంది అని క్వశ్చన్ అంతవరకే చూడాలి. ఇంకా అయిపోయినట్టే లెక్క. ఇంకా ఎంత ఇచ్చిన ఆన్సర్ ఇంతే వస్తుంది. ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ 6 × 7.5. ఈ 7.5గా రాసుకోవడమే ట్రిక్. హాఫ్ని 0.5గా రాసుకున్నాను నేను. 7.5 డిఫరెన్స్ 1.5. ఇప్పుడు నెక్స్ట్ లెక్క 30 ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. A bag contain 50 paisa, 25 paisa, 10 paisa coins are in the ratio of 16:8:20. The total coins amounts to 384. అంటే ఇన్ని కాయిన్స్ ఉన్నాయంట, ఇన్ని రేషియోలో ఉన్నాయంట, 384 ఉన్నాయంట. మొత్తం కలుపుకుంటే నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే A = C × D. ఏ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు కాయిన్ ఇంటూ డినామినేషన్. కాయిన్ డినామినేషన్ రేషియోలో మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన రేషియో రాసుకుంటున్నా, 16:8:20. ఇప్పుడు మల్టిప్లికేషన్. కాయిన్స్ ఏ రేషియోలో ఇచ్చాడు? కాయిన్స్ ఇచ్చిన రేషియో చూసుకోవాలి. 50 పైసా అంటే ఎంత? 1/2. పర్సంటేజ్లో రాసుకోవడమే డైరెక్ట్గా. 1/2. 25 పైసా అంటే 1/4. 10 పైసా అంటే 1/10. ఓకే, మొత్తం మల్టిప్లికేషన్. ఓకే, 2 8 4 2 10 2. 8:2:2. 8:2:2 ఈక్వల్ టు 384. ఓకేనా, ఇది 5ది, ఇది 50 పైసా, 25 పైసా, ఇది 10 పైసా. అడిగింది ఈ వాల్యూనే కదా. ఇప్పుడు చూద్దాం మొత్తం వాల్యూ ఎంత? 8 10 12. 12 వాల్యూ 384 అంటే 2 వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. 12 వాల్యూ 384 అయితే
2 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. 384 ఇంటూ 2/12 2 6 సార్లు పోయిద్ది 6 6 6లు 36 36 38 ఉంది 2 మిగిలిద్ది 4 ఉంది పక్కన 6 4లు 24. సో 64 మన ఆన్సర్. 64 మన ఆన్సర్. సో 64 ఆన్సర్ అవ్వదు. ఇంటూ 10 పైసా చేయాలి కదా. 10 పైసా 64 ఇంటూ 10 పైసలు ఎన్ని ఉన్నాయి? 640 10 పైసెస్ ఉన్నాయి. అదే మనకు కావాల్సింది. 64 అంటే అవ్వదు. ఈ 640 మన ఆన్సర్. 10 పైసా 10 ఇంటూ మల్టిప్లై చేసుకున్నాం అంటే 10 పైసా. అదే 25 పైసా అడిగి ఇంకో 25తో మల్టిప్లై చేసుకునేవాడిని. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క అండ్ ఫైనల్ లెక్క. ఇప్పుడు చూద్దాం. ఉమెన్ ట్రావెల్డ్ 20 meters per minute for 80 minutes, 20 meters per minute for 80 minutes and 65 meters per minute in 64 minutes. Find the average speed. Average speed ఫార్ములా ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాం. ఎందుకు? స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. ఓకే, 20 ఇంటూ 80 ప్లస్ 65 ఇంటూ 64. 65 ఇంటూ 64 బై టోటల్ టైం. టోటల్ టైం ఎంత? 80 minutes ప్లస్ 64 minutes. ఇప్పుడు క్లియర్గా రాసుకుందాం. 20 ఇంటూ 80 ప్లస్ 65 ఇంటూ 64 బై 80 ప్లస్ 64 మల్టిప్లై చేసుకో. 2 8 16 2 సున్నాలు కాబట్టి పక్కన 2 సున్నాలు 1600 65 64 65 64 4 5 20 6 4 24 2 26 6 5 30 6 6 36 3 39 0 6 2 9 11 41 60 వచ్చింది. సో 41 60 ఇది వచ్చింది. ఇప్పుడు రెండు యాడ్ చేసుకోవాలి కదా. 41 60 ప్లస్ 1600 0 6 1 6 7 5 576 576 బై 81 64 144. ఇది వస్తుంటే ఎక్కడో చూసినట్టు ఉంది. 570 ఇస్తున్నా తీసేసి 576 24 ఎన్నిసార్లు పోయిద్ది? 24 సార్లు పోయిద్ది. అది మనకు గుర్తురావాల్సిన స్టెప్ ఇక్కడ. 576 స్క్వేర్ కదా 24కి. 576 24 సార్లు పోయిద్ది. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 24 144 ఎన్నిసార్లు పోయిద్ది చూద్దాం. లేదు నేను 4తో కొట్టేస్తానన్నా కొట్టేయచ్చు. కాకపోతే నేను స్పీడ్గా నాకు ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి కొట్టేస్తున్నాను. 24 144లో 6 సార్లు పోయిద్ది. సో 6 240 ఎన్నిసార్లు పోయిద్ది? 6 24లో 4 సార్లు పోయిద్ది. పక్కన 0 ఉంది కాబట్టి ఈ 40 మన ఆన్సర్. 40 మన ఆన్సర్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఏంటది? యావరేజ్ స్పీడ్ వాల్యూ. టోటల్ డిస్టెన్స్ వేసుకున్నా, టోటల్ టైం వేసుకున్నా. 5760/114 వచ్చింది. నాకు 24 వాల్యూ తెలుసు. 24 ఎక్కం 20 ఎక్కం తెలియదు. ఇది తెలుసు. 24 576 స్క్వేర్ అని తెలుసు. కాబట్టి 5760 24లో 240 టైమ్స్ పోతే కొట్టేసా. ఇక్కడ 114 4తో అయినా కొట్టేయచ్చు. కాకపోతే ఒక వాల్యూతో కొట్టేసా. సో టోటల్ వాల్యూ 40. ఓకే దెన్ బాయ్.